హలో ఫ్రెండ్స్, గుడ్ డే. ఇవాళ మనం నిజాంపేట్ లొకేషన్లో ఉన్న ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఒక 1820 అసెట్ ఫ్లాట్ గురించి తెలుసుకుందాం అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. అలాగే ఈ ప్రాపర్టీ నుంచి మనకి సైబర్ టవర్స్ అనేది 8.5 కిలోమీటర్స్లో ఉందండి. ఇప్పుడు మనం 1820 అసెట్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ దగ్గర ఉన్నామండి. ఇది 3 BHK ఇవ్వటం జరిగింది 1820లో. ఈస్ట్ ఫేసింగ్లో వస్తుందన్నమాట. మనకి ఇది స్ట్రైట్ హాల్ అనేది ఇవ్వటం జరిగింది ప్రాపర్టీలో. మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ 12th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఈ కమ్యూనిటీలో వచ్చేసి మనకి G+14 ఫ్లోర్స్లో ఉంటుంది. టోటల్ 8 బ్లాక్స్ ఉంటాయి. ప్రజెంట్ మనకి ల్యాండ్ ఓనర్ షేర్ కింద ఈ ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉంది. ఎవరికైనా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ గురించి, బిగ్గర్ సైజ్ ఫ్లాట్ గురించి చూస్తుంటే తప్పకుండా ఈ ఆప్షన్ కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మనం మరి చూస్తుంది ఏదైతే ఉందో రూమ్ పొజిషన్ అనమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్తో బిల్డ్ చేయడం జరిగింది. అట్లాగే మనకి ఈ బ్లాక్ వచ్చేసి మనకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా రిసీవ్ అయింది. సో మనకి జిఎస్టీ కూడా అట్రాక్ట్ కాదు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఇది మేము చూస్తుంది ఏదైతే ఉందో ఇది కిచెన్ అనమాట. దీంట్లో మనకి ప్లాట్ఫామ్ ఇది మన వుడ్ వర్క్తో పాటు బిల్డర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వుడ్ వర్క్ చేసుకునేటప్పుడు బిల్డర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన హైట్ ప్రిఫరెన్స్ కోసం పెండింగ్ పెట్టడం జరిగింది. అలాగే ఇది యూటిలిటీ ఏరియా అనమాట. కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ ఏరియా ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి టోటల్ అరౌండ్ 1080 ఫ్లాట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది, అన్ని బ్లాక్స్ కలిపి. అట్లాగే దీనికి 5 లెవెల్ క్లబ్ హౌస్ విత్ 60,000 SFT అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మల్టిపుల్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం అది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ అనేవి నేను వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. అట్లాగే మనకి ఇది కార్నర్ ఫ్లాట్ అవ్వడం వల్ల వెంటిలేషన్ పరంగా కూడా యాంపుల్ వెంటిలేషన్ అనేది ఉండటం జరిగింది. అట్లాగే మనకి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్. మనకి బాత్ ఫిట్టింగ్స్ అవి కూడా బ్రాండెడ్ ఫిట్టింగ్స్ వాడటం జరిగింది. సో మనకి ఎమ్యూనిటీస్ వైజ్గా కూడా ఆల్మోస్ట్ అన్ని ఎమ్యూనిటీస్ కవర్ చేయడం జరిగింది కమ్యూనిటీలో. మీకు ఎమ్యూనిటీస్ క్లిప్స్ అనేవి నేను తర్వాత యాడ్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. అట్లాగే మనకి ఇది హాల్కి అటాచ్డ్గా ప్రొవైడ్ చేసిన బాల్కనీ అనమాట. మనకి 12th ఫ్లోర్ నుంచి మంచి వ్యూ అనేది ఉంటుంది. అట్లాగే మన కమ్యూనిటీలో చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది కనపడుతూ ఉంటుంది మన బాల్కనీ నుంచి. సో ఇది G+14లో కట్టిన కమ్యూనిటీ అనమాట. టోటల్ 8 బ్లాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఎవరైనా రెడీ టు మూవ్ స్టేట్లో ఫ్లాట్ కోసం చూస్తుంటే కనుక తప్పకుండా ఈ ఆప్షన్ కన్సిడర్ చేయండి. అట్లాగే మనకి ఫ్లాట్స్ అనేవి మనం వెరీ 3 BHK ఆప్షన్స్ వచ్చి వెరీ లిమిటెడ్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫిజికల్గా ఫ్లాట్ వెరిఫై చేసుకుని మీరు సాటిస్ఫై అయితేనే తీసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకుని మీరు సైట్ విజిట్ ప్లాన్ చేసుకోవచ్చు. అట్లాగే చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. మనకి సేమ్ సైజ్ ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్తో ఈక్వల్గా. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఫ్లాట్లో 2 అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తే ఒకటి కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి వాష్రూమ్స్లో కూడా ఫుల్ వాల్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా రిసీవ్ అవ్వడం వల్ల మనకి జిఎస్టీ అనేది అట్రాక్ట్ అవ్వదు ఫ్రెండ్స్. అట్లాగే ఇది కామన్ వాష్రూమ్ అనమాట. గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సైడ్ని ఇవ్వటం జరిగింది. ఇది ఫ్లాట్లో ఇచ్చిన గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. అట్లాగే మనకి కమ్యూనిటీలో మల్టిపుల్ ఎమ్యూనిటీస్ లైక్ చిల్డ్రన్ ప్లే ఏరియా, సెంట్రల్ గార్డెన్, అవుట్డోర్ గేమ్స్ కోసం మనకి మల్టిపుల్ టర్ఫ్ కోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది.
అట్లాగే మనకి ఇండోర్ షటిల్ కోర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది, డబుల్ హైట్ షటిల్ కోర్ట్స్. సో మీరు ఏదైతే చూసారో అది మనకి అపార్ట్మెంట్ ఎలివేషన్ అనమాట. ఇట్లా ఓపెన్ స్పేసెస్ అండ్ సిట్అవుట్ ఏరియాస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది త్రూ అవుట్ కమ్యూనిటీ. ఎన్ని సిట్అవుట్ ఏరియాస్ ఫ్రెండ్స్, మల్టిపుల్ సిట్అవుట్ ఏరియాస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి బ్లాక్ టు బ్లాక్ కూడా వచ్చేసి మినిమం 30 feet గ్యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యాంపుల్ వెంటిలేషన్ ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్కి. అట్లాగే మనకి క్లబ్ హౌస్లోనే విజేత సూపర్ మార్కెట్ 10,000 SFTతో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి అన్ని రిక్వైర్డ్ థింగ్స్ ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. అట్లాగే ఇది కమ్యూనిటీలో ప్రొవైడ్ చేసిన ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అనమాట. అమ్యూనిటీస్ అన్నీ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఇక్కడ 600+ ఫ్యామిలీస్ ఆల్రెడీ రిసైడ్ చేస్తున్నారు. సో ఎవరైనా వీడియో ఇంట్రెస్ట్గా అనిపిస్తే మీకు ఒకసారి స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకుని మీ బడ్జెట్లో ఉంటే కనుక తప్పకుండా మీరు సైట్ విజిట్ చేసి ఫిజికల్గా వెరిఫై చేసుకుని తీసుకోవచ్చు. అలాగే మనకి ఇది కమ్యూనిటీలో ప్రొవైడ్ చేసిన బ్యాంకెట్ హాల్స్ 1 and 2 అండి. అట్లాగే దానికి అటాచ్డ్గా 2 గెస్ట్ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనకి పే అండ్ యూజ్ టైప్లో ఒక 14 గెస్ట్ రూమ్స్ అనేవి క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లాగే మన కమ్యూనిటీలో న్యాచురల్ సెలూన్ ఉంటుంది. అట్లాగే బోటిక్, హై అండ్ లాండ్రీ షాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి క్లబ్ హౌస్లోనే ప్రొవైడ్ చేసిన ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ ఫ్రెండ్స్. దీనికి అటాచ్డ్గానే యోగా రూమ్ అండ్ ఏరోబిక్స్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి పోడియం లెవెల్లో కూడా వెహికల్ ఫ్రీ జోన్ అనేది ఉంటుందన్నమాట. సో కిడ్స్ అది ఎక్కడైనా ప్లే చేసుకునే ఇబ్బంది లేకుండా కిడ్స్ సేఫ్టీగా, కిడ్స్ అండ్ సీనియర్ సిటిజన్స్కి సేఫ్టీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇది మనకి క్లబ్ హౌస్లో రూఫ్ టాప్లో ఇచ్చిన టర్ఫ్ కోర్ట్ అనమాట. మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడుకోవచ్చు, క్రికెట్, ఫుట్బాల్ అండ్ అదర్ గేమ్స్ ఆల్సో. ఫుల్లీ నెట్టెడ్ అండ్ ఫ్లడ్ లైట్స్తో ఉంటుందన్నమాట. ఇది మనకి డబుల్ హైట్ షటిల్ కోర్ట్స్ అనేవి ఇండోర్ షటిల్ కోర్ట్స్ 3 షటిల్ కోర్ట్స్ అండ్ 1 స్క్వాష్ కోర్ట్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి ఇండోర్ స్టేడియం ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి సిమిలర్ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా ఉంటే కనుక తప్పకుండా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అట్లాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది మాకు సపోర్ట్గా ఉంటుంది. ఈ ప్రాపర్టీ గురించిగా ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా ఆర్ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉన్నా మాకు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ అండ్ బడ్జెట్ డీటెయిల్స్, ప్రిఫర్డ్ లొకేషన్స్ చెప్తే మేము మీకు మ్యాచింగ్ ప్రాపర్టీ అనేది అడ్వైజ్ చేయగలము. వీ డీల్ విత్ మల్టిపుల్ ప్రాపర్టీస్ అనమాట. సో మీ డ్రీమ్ హౌస్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి మేము అన్ని విధాలా సహకరిస్తాము. అట్లాగే ఇది ఏదైతే ఉందో ఇది యాంపీ థియేటర్ ఫ్రెండ్స్. మనకి సెంట్రల్ గార్డెన్కి అటాచ్డ్గా ఇచ్చిన యాంపీ థియేటర్ అనమాట. సో ఇప్పుడు వరకు చూసి మీరు ఇది సెంట్రల్ గార్డెన్ ఏరియా అనమాట. కమ్యూనిటీలో వచ్చిన సెంట్రల్ గార్డెన్ ఏరియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.